పాతకాలం పద్ధతిలో ఇత్తడి సామాన్ని గానీ, రాగి సామాన్ని గానీ ఒక్క రూపాయి ఖర్చు లేకుండా కడిగేవాళ్ళండి. ఒక పౌడర్ ఉంటుంది. ఆ పౌడర్‌తోనే క్లీన్ చేసేవాళ్ళనమాట. తెల్లగా మెలమెల మెరిసిపోయాయి. మా అమ్మమ్మ వాళ్ళు దీన్నే ఫాలో అయ్యేవాళ్ళంట. మళ్ళీ నేను మీకు ఈ వీడియో ద్వారాగా మీకు ఆ చిట్కానైతే చెప్పబోతున్నా. ఇత్తడి సామాను గానీ, రాగి సామాను గానీ ఈజీగా ఒక్క రూపాయి ఖర్చు లేకుండా ఎలా క్లీన్ చేసుకోవాలో చూసేద్దాం. అలాగే సంక్రాంతి వస్తుంది కాబట్టి అందరూ ఇత్తడి సామాన్ని క్లీన్ చేసుకుంటారు. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను మీకు పాతకాలంలో ఇత్తడి సామాన్ని ఎలా కడిగేవారు, అప్పట్లో పీతాంబరి కానీ మనకి సబీనా కానీ అట్లాంటి పౌడర్స్ ఏమీ లేకుండా అండి. పెద్ద పెద్ద బిందెలు, పెద్ద పెద్ద గిన్నెలు అట్లాంటివి ఉండేవి కదా మనకి. వీటిని ఎలా క్లీన్ చేసేవాళ్ళు, ఆ రోజుల్లో రూపాయి ఖర్చు లేకుండా ఎలా చేసేవారు అనేది ఈ రోజుల్లో ఇప్పుడు నేను మీకు చూపిస్తా. అసలు ఒక్క రూపాయి ఖర్చు పెట్టకుండా వీటిని తెల్లగా ఎలా మెరిపించాలి. మనకి ఇత్తడి సామాను బాగా ఉంటాయి. అలాగే ఇప్పుడు పండగ సీజన్ కాబట్టి ఈ పండగ సీజన్లో మనం ముందుగా చేసేది ఏంటంటే ఇల్లు క్లీన్ చేసుకోవడము, సామాన్ కడుక్కోవడము, డబ్బాలు కడుక్కోవడము అట్లాంటివి చేస్తూ ఉంటాం కదా. చాలా మంది దగ్గర ఇత్తడి బిందెలు కానీ, ఇత్తడి గిన్నెలు కానీ, దేవుడి సామాన్ కానీ ఉంటాయి. ఇట్లాంటి వాటికి మన పూజా సామాన్కి వాడే పౌడర్ని అయితే యూజ్ చేసి కడుగుతున్నాం కదా. అలా కాకుండా రూపాయి ఖర్చు లేకుండా మన అమ్మమ్మ వాళ్ళు వాళ్ళ వాళ్ళు దేంతో అయితే కడిగేవాళ్ళు ఆ పౌడర్ సీక్రెట్ని ఈరోజు నేను మీకు రివీల్ చేయబోతున్నా. ఎంత తెల్లగా మెరిసిపోతాయంటే వీడియోలో చూసేద్దాం. వీడియో ఎలా అంటే ఆ పౌడర్ని ఎలా తయారు చేసుకోవాలనేది ఈ వీడియోలో మీకు చూపిస్తా. వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం రండి. మరి మన అమ్మమ్మల కాలం నాటి పద్ధతిని ఇప్పుడు మనం ఫాలో అవబోతున్నాం అనమాట. చూడండి, నేను ఇక్కడ పండు ఇటుకని తీసుకుంటున్నాను. మేము ఇక్కడ పండు ఇటుకని తీసుకుంటున్నాను అనమాట. పండు ఇటుక అంటాం మేము. సిమెంట్ ఇటుక, పండు ఇటుక కదా. అలాగే ఇది మనకి ఈ ఇటుకతోనే మనం ఈరోజు ఇత్తడి సామాన్ని క్లీన్ చేయబోతున్నాము. ఇలా క్లీన్ చేయడం వల్ల 6 months వరకు మనం ఎప్పుడైతే కడిగి పెడతామో అదే కలర్ అయితే ఉంటుందండి. మనం ఆర్టిఫిషియల్గా తొందరగా క్లీన్ అయ్యేవి తొందరగానే కలర్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది. ఇదైతే అలా కాదండి. 6 months వరకు నీట్గా క్లీన్గా ఫస్ట్ మనం తోమినప్పుడు ఎలా ఉంటుందో తర్వాత కూడా అలాగే ఉంటుంది. న్యాచురల్ కదా, ఎటువంటి కెమికల్స్ లేనిది. కొంతమందికి ఏంటంటే ఇత్తడి సామాన్ క్లీన్ చేసే పౌడర్స్ అవి దొరుకుతూ ఉంటాయి బయట మనకి. సబీనా కానీ, పీతాంబరి కానీ ఇట్లాంటి వల్ల హ్యాండ్స్ కొంచెం డ్యామేజ్ అవుతూ ఉంటాయి. గోర్లు పుచ్చు ఇటుకని తీసుకొని బాగా దంచుకొని మెత్తగా పౌడర్ లాగా ఇలాగా జల్లెడ పట్టేసుకోండి. ఇలా జల్లెడ పట్టేసుకొని ఇప్పుడు మనం కడగడానికి అయితే ఏవి తీసుకుంటున్నామో వాటిని నేను ఇక్కడ 2 ఇత్తడి బిందెలు తీసుకుంటున్నాను. అందరింట్లో ఇత్తడి సామాన్ ఉండడం కామనే కదండి. ఇక్కడ ఎటువంటి కెమికల్స్ లేకుండా మనం యూజ్ చేస్తున్నాం కాబట్టి ఎక్కువ రోజులు కలర్ అనేది చేంజ్ అవ్వకుండా ఉంటుందన్నమాట. ఇది వచ్చేసి ఇటుక పొడి. పండు ఇటుక పొడి వల్ల సామాన్ అనేది మెలమెల మెరిసిపోతూ ఉంటుంది. ఇత్తడి సామాన్ కావచ్చు, రాగి సామాన్ కావచ్చు, ఈ రెండిట్లో దేనికైనా చాలా బాగా ఉపయోగపడుతుందండి. మా అమ్మమ్మ కాలం ఆ రోజుల్లో మనకి పీతాంబరి కానీ ఇంకా వేరే పౌడర్స్ కానీ ఏమీ లేవు కదండి. అప్పుడు ఇలాగే తోమి పెట్టేవాళ్ళంట. సంవత్సరానికి ఒక్కసారి ఇత్తడి సామాన్ అంతా తోమి పైన సజ్జ పైన కానీ అటకల పైన కానీ దాచేవాళ్ళు కదా మన పాతకాలంలో. మన అమ్మమ్మలు కానీ అటు అత్తగారులు కానీ అటు సైడ్. ఇప్పుడు ఎవరండి ఇట్లాంటివి లేవు కదా. సంవత్సరానికి ఒక్కసారి క్లీన్ చేసుకుంటూ ఉంటాం కదా. ఇలా క్లీన్ చేసుకుంటే 6 నెలలకు ఒకసారి చేసుకోవచ్చు. ఎందుకంటే 6 నెలల వరకు కలర్ అనేది చేంజ్ అవ్వకుండా ఉంటుంది. ఇక్కడ డిఫరెంట్ చూడండి, మనం పౌడర్ వేసి రుద్దంగానే ఇక్కడ చూసారు ఎంత తెల్లగా వచ్చింది. ఇటు సైడ్ చూడండి ఎలా ఉంది. ఎటువంటి కెమికల్స్ లేవు కాబట్టి ఎక్కువ రోజులుగా ఉంటుంది మనకి కలర్ అనేది చేంజ్ అవ్వకుండా. ఇప్పుడు బిందె మొత్తానికి అప్లై చేసేసుకుందాం. మనకి ఏంటంటే పౌడర్ మెత్తగా ఉందనుకోండి, నేనేంటంటే ఇక్కడ నార్మల్గా స్ట్రైనర్లో జల్లించాను కదా. పిండి జల్లెల్లో జల్లించుకున్నట్లయితేనేమో బాగా దంచుకోవాలి. అలా దంచుకోకపోతే ఇలా వాటర్ వేసి కలిపేసుకోండి. అప్పుడు పిండి మనకి గుచ్చుకోకుండా ఉంటుందన్నమాట. ఇది మనకి ఇటుక పొడి గుచ్చుకోకుండా ఉంటుంది. వాటర్లో వేసుకొని నానబెట్టి ఒక 5 నిమిషాలు రుద్దామనుకోండి, తెల్లగా మెలమెల మెరిసిపోతాయన్నమాట. మా అమ్మమ్మ వాళ్ళు కానీ మా అమ్మ వాళ్ళు కానీ ఇత్తడి బిందెల్ని ఒకప్పుడు ఇలాగే కడిగేవాళ్ళు అంటండి. ఈ పండక్కి నేను ఊరు వెళ్ళినప్పుడు కడుగుతుంటే అన్నారనమాట. నాకు కూడా మీ అందరికీ వీడియో చూపించాలనిపించి ఈ వీడియో అయితే షూట్ చేశాను. ఎలాగా పండగ సీజనే కదా, అందరూ చాలా కష్టపడి పీతాంబరీలు కానీ అవి కానీ ప్యాకెట్స్ తెచ్చుకుంటూ ఉంటారు. ఎంత తెచ్చుకున్నా కొంతమందికి చేతులకైతే ఆ పౌడర్స్ పడవండి. కురుపులు కానీ పుళ్ళు కానీ అవుతూ ఉంటాయి, చేతి మంటలు కానీ రావడం జరుగుతుంటుంది. అలాంటి వాళ్ళకి కానీ ఎక్కువ రోజులు మనం కడిగింది కలర్ అలాగే ఉండాలి అనుకునే వాళ్ళకి కానీ ఈ వీడియో చాలా బాగా ఉపయోగపడుతుంది అనమాట. ₹1 కూడా ఖర్చు లేదు కదండి. ఇటుక అనేది మనకి ఎక్కడైనా దొరుకుతుంది. మన చుట్టుపక్కల ఇల్లు కట్టినప్పుడు కానీ లేదంటే ఏదో అవసరం కోసం కానీ మన ఇంట్లో ఎప్పుడైనా తెచ్చుకున్నాయి కానీ ఉంటాయి కదా. వాటిని ఇలా మెత్తగా పౌడర్ చేసేసుకొని ఒక డబ్బాలో పోసుకున్నామంటే ఒక ఇటుక ఖర్చు మహా అయితే ₹10-15 ఉంటుందేమో, అంతకంటే ఎక్కువ ఉండదు. ఒక సంవత్సరం పాటు కూడా యూజ్ చేయొచ్చు. ఒక ఇటుకని పౌడర్ చేసి పెట్టుకున్నామంటే చూడండి ఎంత తెల్లగా మెరిసిపోతుందో బింది. అందుకే పాతకాలం వాళ్ళు ఏది చేసినా కింగ్ అనే చెప్పొచ్చు. చూడండి, ఇది కడగని బింది, ఇది కడిగిన బింది.
చాలా నీట్గా వస్తుంది. మనకి ఎటువంటి కెమికల్స్ ఉండవు కాబట్టి మన చేతులకు కూడా హాని జరిగే అవకాశం ఉండదు. మొత్తాన్ని అలాగే క్లీన్ చేసుకుందాం. ఇక్కడ నేను రాగి చెంబుని కూడా చూపిస్తున్నా మీకు ఈ వీడియోలో. రాగి చెంబుని ఒక పార్ట్ మాత్రమే క్లీన్ చేసి చూపిస్తా. ఎలా వస్తుంది రిజల్ట్ అనేది తెలియాలి కదా మీకు కూడా. కాకపోతే కొంచెం రఫింగ్ అనేది మనం రుద్దడం అనేది ఎక్కువగా చేయాల్సి వస్తుంది. మనకి కెమికల్ ఉండదు కాబట్టి ఎక్కువగా రఫ్ చేయాల్సి వస్తుంది. అంతేగాని మిగిలినంతా నార్మలేనండి. కలర్కి కలర్ చాలా బాగా వస్తుంది. ఇప్పుడు నేను మీకు ఇక్కడ చూపిస్తాను. మనకి ఏంటంటే ఇన్స్టెంట్గా వచ్చేవి ఇన్స్టెంట్గానే కలర్ పోతాయి. మనం కష్టపడి చేసింది ఎప్పుడైనా సరే ఫలితం ఎక్కువగా ఉంటుంది, ఎక్కువ రోజులు కూడా ఉంటుంది కదా. అది ఇక్కడ మనకి కనిపిస్తూ ఉంటుంది. చూడండి నేను ఒక పక్కన అప్లై చేశాను. అప్లై చేసి ఈ ఇటుక పొడిని చూపించాను. చూడండి ఎంత తెల్లగా వచ్చిందో. చాలా బాగా వర్క్ అవుతుందండి ఇది. ఒకవేళ మీకు చేసినా కూడా వర్క్ అవ్వలేదంటే మన ఛానల్ని అన్సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో మీ అందరికీ నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. చాలామంది ఇప్పుడు క్లీనింగ్ చేసుకుంటూ ఉంటారు కాబట్టి వాళ్ళందరికీ ఈ వీడియోని షేర్ చేయండి. ఇటుకలు అందరి దగ్గర దొరుకుతాయి కాబట్టి ₹1 కూడా ఖర్చు లేకుండా సరదాగా బయట కూర్చున్న టైంలో ఆ ఇటుకని మంచిగా పొడి చేసి పెట్టుకున్నామంటే ప్రతిసారి మనం హ్యాపీగా ₹1 కూడా ఖర్చు లేకుండా ఈజీగా వీటినన్నిటిని కడిగేసుకోవచ్చు. దేవుడి దగ్గర సామాన్ కూడా ఉంటాయి కదా, వాటిని కూడా ఇలా పౌడర్ స్టోర్ చేసేసుకొని పౌడర్ని కడుక్కుంటూ ఉండొచ్చు అనమాట. కానీ ఎక్కువ రోజులు ఉంటుంది కదా, కలర్ అనేది చేంజ్ అవ్వకుండా. ఇది నాకు బాగా నచ్చిందనమాట. మనం పీతాంబరి కానీ అలాంటివి వేసి తోముతూ ఉంటాయి, అవి 2 డేస్కి 3 డేస్కి మా నార్మల్ కలర్ చేంజ్ అయిపోతుంది. ఇది అలా కాదు. ఎందుకంటే నేను ఆల్రెడీ మొన్న నీట్గా కడిగి పెట్టాను సామాన్ అంతా. అవి ఇప్పటికి కూడా అలాగే ఉన్నాయి. నేను క్లీన్ చేసి పెట్టి కూడా 1 మంత్ అవుతుంది. అమ్మ వాళ్ళ ఇంట్లో క్లీన్ చేశాము. అప్పుడు మా అమ్మగారు చెప్పినదే నాకు గుర్తొచ్చి మీకు కూడా ఇది యూజ్ అవుతుందని చెప్పి ఈ వీడియో చేయడం అయితే జరుగుతుంది. మీకు రాగి చెంబు కూడా చూడండి కొత్త దానిలాగా ఎలా మెరిసిపోతుందో. మనకి ఏంటంటే ఎటువంటి కెమికల్స్ లేనిది కాబట్టే మనకి మొత్తము మట్టి ఇలా ఉంటుంది కదా, ఇటుక అనేది ఎర్రమట్టి టైప్లో ఉంటుంది కాబట్టి ఇది కూడా బాగానే ఉంటుంది. ఇంకొకటి ఏంటంటే ఎర్రమట్టితో కూడా మనం క్లీన్ చేసుకోవచ్చు, అది కూడా చాలా బాగుంటుంది. ఇక్కడ చూడండి నేను అన్నీ క్లీన్ చేసేసాను. క్లీన్ చేసిన తర్వాత మీకు చూపిస్తున్నాను. చూడండి ఎంత బాగా పనిచేస్తాయంటే చాలా బాగా అనిపించింది. ఈ వీడియో మీ అందరికీ నచ్చుతుందని అనుకుంటున్నా. నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని మంచి వీడియోస్ మన ఛానల్లోకి ముందు వస్తూ ఉంటాయి కాబట్టి బెల్ ఐకాన్ క్లిక్ చేశారనుకోండి, నేను ఏ వీడియో చేసినా వెంటనే నోటిఫికేషన్ రూపంలో మీ ఫోన్లోకి అయితే వచ్చేస్తుందన్నమాట. ఈజీగా ఉండే పనులని, ఈజీగా ఉండే వంటల్ని కానీ నేను చూపించడం అయితే జరుగుతుంది. ఎంత తెల్లగా వచ్చినాయో చూసారు కదా. ఇది చూడండి ఎంత బాగా అనిపిస్తుందంటే నాకే చాలా బాగా అనిపించింది లైవ్లో రిజల్ట్. ఇక్కడ ఎటువంటి పౌడర్లో కలపడం కానీ అట్లాంటివి ఏమీ చేయలేదండి. మీ అందరికీ ఈ వీడియో నచ్చుతుంది ప్లస్ అందరికీ ఉపయోగపడుతుందని చెప్పి ఈ వీడియో చేస్తున్నాను. అలాగే లైక్ చేసి కింద హైప్ అనే ఆప్షన్ని క్లిక్ చేయండి.